ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణకు మార్గం సుగమమైంది. హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరుగుతుందని ఐసీసీ గురువారం ప్రకటించింది. భారత్ మ్యాచ్లు తటస్థ వేదికగా జరుగుతాయని వెల్లడించింది. అదేవిధంగా 2027 వరకు భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ కూడా తటస్థ వేదికగా మ్యాచ్లు ఆడుతుందని పేర్కొంది. అతి త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను విడుదల చేస్తామని తెలిపింది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరిలో ఈ టోర్నీ జరగనుంది. భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. దుబాయ్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండనున్నాయి. దాంతో భారత జట్టులో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. అయితే ఆలోపు మహమ్మద్ షమి పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఈ టోర్నీ ఆడతాడు. ఇంగ్లాండ్తో టీ20 వన్డే సిరీస్లకు అతన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆ సిరీస్లో సత్తా చాటితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికవుతాడు. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్తో పాటు రోహిత్ శర్మ ఆడనుండగా విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగనున్నారు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డిలు జట్టులో చోటు దక్కించుకోనున్నారు. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉంది.